పోలీస్ క్వార్టర్స్ అన్నారు కాబట్టి అక్కడ అన్న మేము కూడా అదే స్కూల్లో చదువుకున్నాం. అవును. అది దాదాపుగా 6 ఎకరాల భూమి. ఇప్పుడు అప్పుడు పోలీస్ క్వార్టర్స్ కట్టిర్రు, తర్వాత హాస్టల్ కట్టిర్రు. ఆ బిల్డింగ్లకు ఇప్పుడు లైఫ్ టైం అయిపోయింది. కాబట్టి అది ఒకవేళ డిస్మాంటిల్ చేసిన తర్వాత ఈ మధ్యలోనే మా బీబీనగర్ గ్రామానికి చెందినటువంటి ఒక సోషల్ వర్కరు మన కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు చేసిర్రు. అవును. అనేక ఆక్రమణలు జరిగినాయి, వాటిని తొలగించాలి, వాటి మీద విచారణ చేయాలని చెప్పి వారు చేశారు. మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా వారిని అభినందిస్తూ అది 1960-70 నుండి ప్రాంతం నుండి మన బీబీనగర్ గ్రామ పంచాయతీ రివిజన్ రిజిస్టర్లో ఆ చుట్టూ ఉన్నటువంటి ఇండ్లు ఏవైతున్నాయో అవి ఎన్ని గజాలు ఉన్నాయి, వాటి నుంచి మిగతా ఆక్రమణలు తొలగించి దాన్ని ఒక రాబోయే కాలంలో బీబీనగర్ ఒక మున్సిపల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మున్సిపల్ గ్రౌండ్గా పనికొస్తుంది. అది మరి క్రీడా మైదానంగా పనికొస్తుంది, క్రీడా మైదానమే. అవును. అదేవిధంగా సభలు సమావేశాలు ఇంత పెద్ద పట్టణంలో అంత జాగా దొరకాలంటే దొరకదు. కాబట్టి వాస్తవం. దాన్ని పునరుద్ధరించాలి, దాన్ని ఆక్రమణ నుంచి విడిపించి దాన్ని తిరిగి క్రీడా మైదానంగా చేయాలనేటువంటి ఒక సంకల్పంతో మనం ఛార్జ్షీట్లో కూడా పెట్టినాం. అవును. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఛాలెంజ్గా ఇది ఛాలెంజ్గా తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో అన్నారు. వాళ్ళు కూడా ఛాలెంజ్ తీసుకొని మేము ఫెన్సింగ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా ప్రకటించారు. మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అవును. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఒక అడుగు ముందుకేసి ఆ ఆక్రమణలు ఏమున్నాయో బయట పెట్టేసి మీరు అధికారికంగా వాటిని తొలగించే ప్రయత్నం చేస్తే దాంట్లో భాగంగా మేము ముందు వరుసలో ఉంటామని చెప్పి, ఏది మద్దతు చేయడానికి ముందు వరుసలో ఉంటామని చెప్పి మేము కాంగ్రెస్ వారికి కూడా తెలియజేస్తాం. 10% ల్యాండ్స్ ఎట్లా చూస్తారని వాస్తవానికి 10% ల్యాండ్ విషయానికి వస్తే బీబీనగర్లో అనేక వెంచర్లు ఉన్నాయి. అవును. ఇప్పుడు ఇందిరమ్మ కాలనీ పక్కపొంటే వీజీపీ అనే ఒకటి వెంచర్ ఉంది. 40 ఎకరాల భూమి. అది 4 ఎకరాల భూమిలో గతంలో డిపిఓ గారు కూడా ఒక బోర్డు ఏర్పాటు చేసి ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పి దీన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పుడు అది కనబడతలేదు. అక్కడ ఫ్లాట్లుగా విభజించబడి మరి హౌస్ నెంబర్లు ఇచ్చి అమ్ముకోవడం జరిగింది. అది ఒక్కటే కాదు, గ్రామంలో అనేక రకాలుగా ఆక్రమణ జరుగుతూ ఉన్నాయి. ప్రైవేట్ ప్లేస్లో, ఓపెన్ ప్లేస్లకు పెద్ద స్టేట్మెంట్ వాస్తవానికి అనేక దగ్గర జరుగుతున్నాయి. అంటే బీబీనగర్ మొత్తంలో చాలా అది ఒక్కటే కాదు, ఇంకా వేరే ప్లేస్లో కూడా ఒక 6 ఎకరాల భూమికి ఇంటి నెంబర్లు ఇచ్చి, ఇల్లు లేకున్నా ఇంటి నెంబర్లు ఇచ్చి వాటిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ప్రైవేట్ వ్యక్తులకు. ఈ కొండమాడు గ్రామంలో సేమ్ ఇష్యూలు మరి కొండమాడు ఏకంగా సస్పెండ్ చేయడం జరిగింది. మరి అంతకంటే ఎక్కువ బీబీనగర్ గ్రామంలో జరిగింది. దాని మీద గతంలో కూడా అనేక కంప్లైంట్లు మరి డిపిఓ గారి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. మేము అడిగినాం. ఈ మధ్యలో ఒక 10 రోజుల కింద కూడా అడిగితే విచారణ జరుగుతుందని చెప్తా ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాను. అందుకనే ఛార్జ్షీట్లో కూడా మేము అవును వాళ్ళు అంటున్నది ఏంటంటే ప్రామాణికంగా వాస్తవానికి ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు ఇది బురద జల్లే కార్యక్రమే తప్ప నిజంగా దీని మీద నిర్ధారణ లేదు, ఈ నిజాలు లేవు, అసలు నిజాలు తెలుసుకొని మాట్లాడాలి అండి. మేము కూడా గతంలో పేపర్లో కూడా వచ్చింది, జరిగిన అవకతవకల గురించి అందరికి తెలుసు, రికార్డు వాళ్ళ దగ్గరనే ఉంటాయి కదా. అవును. నాకు ఆర్టీఐ తీసిన, నేను ఆర్టీఐ లెటర్ పెట్టిన, ఇదేదో శాంతి భద్రతకు భంగం కలుగుతుంది, వ్యక్తిగత ఆస్తుల వివరాలు అడుగుతున్నారని చెప్పి. ఇప్పుడు మరి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఏ ఫ్లాట్ రిజిస్టర్ అయినా మనకు ఆన్లైన్లో కనబడుతుంది. మరి గ్రామ పంచాయతీ ట్యాక్స్ తీసుకుంటుంది, వాళ్ళు వివిధ రకాల రిజిస్టర్లు మెయింటైన్ చేస్తారు, మన ట్యాక్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఒక గ్రామ పంచాయతీ బాధ్యతగా. మరి ఇంటి నెంబర్లకు కూడా ఒక ఇల్లు ఉంటుంది, దానికి ఒక నెంబర్ ఉంటుంది, దానికి ట్యాక్స్ వసూలు చేసి ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్ జిరాక్స్ కాపీ ధృవీకరించి ఇవ్వమని చెప్తే అదేమన్నా దేశ భద్రత కిందకి వస్తుందా? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డిపిఓ గారికి కూడా, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీఓ గారు కూడా కలెక్టర్ గారు మెమో ఇష్యూ చేయడం జరిగింది గతంలో. కాబట్టి నేను ఏమంటా, అనేక కుంభకోణాలు ఇటువంటి దొంగ ఇంటి నెంబర్లు ఇచ్చి మరి గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి కుంభకోణం మనం గుర్తుకొచ్చింది. వాస్తవానికి ఏంటంటే మీరు గతంలో ఒక పేపర్ స్టేట్మెంట్లో చూసాను నేను. యాక్చువల్లీ ఈ 222 సర్వే నెంబర్ మీద మీరు ఆరోపణలు చేశారు. నిజంగా వాస్తవాలు ఎంత ఉందన్నా, నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, నిజంగా దాని ఏదో బురద జల్ల కార్యక్రమమేనా, నిజంగా ఆధారాలు ఉంటే మీరు బహిరంగంగా పెట్టొచ్చు కదా. నేను ఏమంటున్నా, ఇప్పుడు బీబీనగర్ అంటే ఏదో చిన్న విలేజ్ కాదు, హైవేకు ఉన్నటువంటి గ్రామం. మీ భూమి నిజంగానే మంచిదైతే మీరు హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకోవచ్చు కదా.
ఇప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు మీరు చెక్ చేయండి, నాకు ఇచ్చిర్రు ఆర్టీఐ కింద, నా దగ్గర అంతా ఆధారాలు ఉన్నాయి. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి? ఆధారాలు ఎక్కడైనా సరే గ్రామ నిరూపించగలుగుతారా? పంచాయతీ సెక్రటరీ స్టాంప్ వేసి ఇచ్చిన ఆధారాలు ఉన్నాయి. ఓకే. ఈ వెంచర్ కి ఎలాంటి అనుమతులు లేవు అని ఇచ్చిండు, ఉన్నాయి. మీరు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో మీరు తీసుకున్నా కానీ ఇంటి నెంబర్లతో సహా ఉన్నాయి, అక్కడ ఇల్లు ఉన్నాయా? అందుకని నేను ఏమంటున్నా అంటే ఇటువంటి రాజకీయ ప్రక్షాళన బీబీనగర్లో జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. దాని కొరకే మేము ఒక స్వచ్ఛమైన పాలన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీబీనగర్లో ఒక రాజకీయ ప్రక్షాళన చేసి ఒక కాపీ ఇస్తారా మీరు? నిజంగా మీరు ఇది బురద జల్ల కార్యక్రమం అయితే ఏం కాదు, ఒరిజినల్ గా మేము తప్పకుండా రెడీ ఉన్నాము. మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకున్నా ఉంటది, మీరు సెక్రటరీని అడిగినా ఉంటది. ఓకే. వాస్తవానికి మీరు ఇంకోటి కూడా స్టేట్మెంట్ చేశారు, ఏంటంటే రోడ్డు వెడల్పు కోసం అని చెప్పేసి గతంలో మేము ఎక్కడ మాట్లాడలేదు, ఇది బురద జల్ల కార్యక్రమే, ఇది కేవలము ఏదో మా మీద ఆరోపణ చేసి మేము చేయకుండా కానీ చేసినా అని చెప్పి చెప్తున్నారు, ఇది కేవలం మా మీద ఒక నిందేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు అని చెప్పేసి అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, అధికారంలో ఉన్నవారు మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారన్న? నేనేమంటున్నా, బీబీనగర్ సంబంధించి స్టేషన్ రోడ్ కావచ్చు, పోచంపల్లి రోడ్ కావచ్చు, గతంలో అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అన్నారు ఇక్కడ చాలా రద్దీగా ఉంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇబ్బందులు ఉన్నాయి, దీన్ని డబల్ రోడ్గా మార్చాలి, డివైడర్ పెట్టాలి. ఇంతెందుకు వాళ్ళ ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇవ్వలేదు అంటున్నారు కదా వాళ్ళు చెప్తున్నారు. నేను చెప్తున్నా, వాళ్ళకి మతిమార్పు ఎక్కువ ఉంటుంది. నేనేమంటున్నా, వాళ్ళ ఎమ్మెల్యే గారు కూడా ఈ ఒక్కటే కాదు, ఈ స్టేషన్ రోడ్డు పోచంపల్లి రోడ్డు నుంచి పడమటి సోమవారం నుంచి లాస్ట్కు మక్తానంతారం కూడా డబల్ రోడ్ చేయాలి అని అన్నారు. వాళ్ళ ఎమ్మెల్యే గారు స్వయంగా అన్నారు. దానికి ఏమంటారు అంటే, మరి నేను ఏమడుగుతున్నా, ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా, మరి అవసరం లేదా చెప్పమానండి, పబ్లిక్గా చెప్పమానండి, పత్రికా ముఖంగా చెప్పమానండి, డబుల్ రోడ్ అవసరం లేదు మేము చెయ్యమని చెప్పమానండి అన్నది. మీరు దాన్ని దాన్ని ఉల్టా ప్రచారం చేసుకుంటారేమో అని చెప్పేసి అవసరం లేదు కదా. ఇప్పుడు ఈ ఆరోపణలు ఏవైతే వాళ్ళు అంటున్నారో ఇది ప్రజల కొరకే మనం అడుగుతున్నప్పుడు నా వ్యక్తిగత స్వార్థం కొరకు కాదు కదా. వాస్తవానికి నేను ఒక విషయం నేను చూసా, అప్పుడు ఎవరన్నా కేసులు వేస్తే ఇంటి పక్క మీదో లేకపోతే భూముల మీదో వేస్తుంటారన్న, మీరు మాత్రం ఏకంగా నేషనల్ హైవే మీద కేసులు వేయాల్సిన అవసరం వచ్చింది. అసలు అది ఎట్లా చూడొచ్చు అన్న? అసలు నేషనల్ హైవే మీద కేసులు వేయడానికి గల కారణం ఏందన్న అసలు? అప్పుడు యాక్చువల్గా హైవే ప్రారంభమైనప్పుడు నేషనల్ హైవే అథారిటీస్ చెరువు కట్ట ఏదైతే అలుగు ఉందో దాని మీదకి వెళ్ళి మట్టి దొక్కిచ్చేసి వేసుకోవాలని చెప్పారు. అది బహుశా 2000 అంటే అంత వస్తలేదు. హైవే ప్రారంభం అయినప్పుడు నేను ఒక పర్యావరణ ప్రియునిగా హైదరాబాద్లో కూడా సౌల్ అనేటువంటి ఒక సంస్థ ఉండే, SOUL, సేవ్ అవర్ అర్బన్ లేక్స్ అని, దాంట్లో పనిచేసేది. మనం ఒక పర్యావరణ స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు, మా సొంత గ్రామంలో మరి చెరువు నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోలేక నేను మానవ హక్కుల సంఘంలో వేసి కొన్ని రోజులు ఆపిన, అట్లా జరుగుతలేదని చెప్పేసి వాళ్ళు మళ్ళీ దాన్ని నేను ఒక హైకోర్టుకు ఒక లెటర్ రాసిన. లెటర్ రాస్తే అది పిల్ అయింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వాద్యమై మరి హైకోర్టులో కేసు రిజిస్టర్ అయ్యి మరి అది కేసు కొట్లాడడం జరిగింది. దాంతో వాళ్ళు మట్టి దొక్కించాల్సినటువంటి దాన్ని వాళ్ళు 6 వెంట్లతోటి మరి ఒక బ్రిడ్జ్ చేయడం జరిగింది. అదొక గొప్ప విజయంగా నాకు లైఫ్లో, అంటే మొదట రాజకీయాలకు వచ్చే సమయంలో అది గొప్ప విజయంగా నేను భావిస్తాను. వాస్తవానికి చెరువులు నీళ్లు అది అని చెప్పేసి అనగానే బాగా మీ పేరు జిల్లాలో బాగా వినబడతా ఉంటారు. నేను ఒక మత్స్యకార కుటుంబానికి ముదిరాజ్ సామాజిక వర్గాన్ని చెప్పి ఒక స్పృహలో ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఈ జిల్లాలో ఎక్కడైనా మత్స్యకారులకు అన్యాయాలు జరిగినా, చెరువులో ఆక్రమణలు జరిగినా నేను ఖచ్చితంగా స్పందిస్తా. అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది, వాళ్ళని తీసుకుపోయి మాట్లాడే సమస్యలు కూడా పరిష్కారం చేస్తున్నా. ఈ జిల్లాకు నేను ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుని కాబట్టి ఎక్కడెక్కడ చెరువులలో ఆక్రమణలు జరిగితే నేను ఖచ్చితంగా స్పందిస్తాను. తప్పకుండా అన్న. వాస్తవానికి చెరువులకు నీళ్ళు రావడానికి ఇక్కడ ప్రధానంగా 3 కాలువలు, ఇది పిలాయిపల్లి కాలువ కావచ్చు, ధర్మారెడ్డి కాలువ, అదేవిధంగా బునాది గాని కాలువ. మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది మన ప్రాంతానికి చెందింది కాబట్టి బీబీనగర్ మనకు కూతవేడి దూరంలో ఉంటుంది కాబట్టి గత ప్రభుత్వంలో వాస్తవానికి బునాది గాని కాలువ మీద నిర్వీర్యం చేశారు. వాస్తవానికి ఇక్కడ పనులు చేపట్టలేదు, కొంతవరకు కూడా డబ్బును కేటాయించలేదు, ప్లస్ అట్లా పోతే రైతులకు నీళ్ళు అందించలేదు అనే ఒక ఆరోపణ పైలశేఖర్ రెడ్డి మీద ఉంది. దీని విషయం మీద మీరు ఏం చెప్తారన్న? అదే ఇంతకుముందు మళ్ళీ అదే సామెత చెప్తున్నాను, అదే సంపినోడే సంతాపం ప్రకటించింది అంటారు కదా. అసలు ఈ బునాది గాని కాలువ పాపం కేవలం కాంగ్రెస్ మాత్రమే.
కాంగ్రెస్ పాలనలో మన ఈ రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీ ఉండే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తెచ్చిందే వాళ్ళన్న వాళ్ళదే వాళ్ళ అదే ఓకే వాళ్ళు ఉండే మొబిలైజేషన్ నిధుల కింద తీసుకొని డబ్బులు డ్రా చేసుకొని కేవలం మట్టి పని చేసిర్రు. ఈ నుంచి అందరు కేవలం మట్టి ఏడికాడ మీద పొకిలు చేసుకుంటూ పోయి డబ్బులు డ్రా చేసుకున్నారు తప్ప వాళ్ళ హయాంలో కాంగ్రెసే కదా పరిపాలించింది. అవును. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మా గౌరవ మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు తన సొంత నిధులు 60 లక్షలు అక్షరాల పెట్టి మరి ఎర్రకుంట 0 పాయింట్ అంత ముందు మరి హైదరాబాద్ బార్డర్లో అది 0 పాయింట్ లెక్కకు మేము దాన్ని గుర్తించి అక్కడి నుంచి పూర్తిగా 2 నెలల పాటు జేసీబీలు, ట్రాక్టర్లు, ఇటాచీలు పెట్టి మరి వారు సొంత నిధులు పెట్టి నీళ్లు అనాష్పురం వరకు తీసుకొచ్చారు. అంటే దానికి నేను అనేది అంటే బీఆర్ఎస్ ఉంది కాబట్టి పిల్లకాలువ లాగానే తీసుకొచ్చారు తప్ప నిజంగా వాస్తవానికి పెద్దగా రైతులకు ఉపయోగపడేంత వాటర్ ని తీసుకురాలేకపోయింది బీఆర్ఎస్. అయితే మనకు ఇప్పుడు కాళేశ్వరం లాంటి ఒక గొప్ప ప్రాజెక్టుని నిర్మాణం చేశారు. ప్రయారిటీ బేసిస్ లో చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మనకు బస్వాపూర్ ప్రాజెక్ట్ ఇక్కడ వచ్చింది కదా. అవును. ఎందుకు వచ్చింది మరి? అట్లా అనుకుంటే అభివృద్ధి చేస్తలేరు అని చేయలేదు అంటే ప్రయారిటీ బేసిస్లో చేసుకుంటూ వస్తున్నది కదా. ఇప్పుడు కొత్తగా తెలంగాణ ఏర్పడింది, మనమే ఉద్యమం చేసినాం, అన్ని రంగాలను నిర్వీర్యం చేసిర్రు. మరి పునర్నిర్మాణం చేసే క్రమంలో వీటికి కూడా శాంక్షన్ ఇచ్చిర్రు. పనులు అయ్యే ప్రారంభ దశలోనే మీ అందరికీ తెలుసు, మనం కొన్ని ఒక్కొక్కటి అంశాల పరంగా మనం ప్రాధాన్యత అంశాల పరంగా చేస్తాం. ఎలక్షన్లు వచ్చినాయి తర్వాత మీ గవర్నమెంట్ మీరు అన్నట్టు బీఆర్ఎస్ చేయలేదు అని అవును. 500 కోట్లు తీసుకొచ్చిన ఘనత నాది చేయలేదు అనుకో. కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు 500 కోట్లు తీసుకొచ్చిన ఘనత నాది, 500 కోట్లు మేము తీసుకొచ్చి దీన్ని పునరుద్ధరణ చేపట్టబోతా ఉన్నామని చెప్పేసి కుమ్మం అనిల్ రెడ్డి గారు నో డౌట్ చాలా ఘనత వహించిన వాళ్ళే. ఎందుకంటే 500 కోట్లు దానికి తెచ్చిండు, బీబీనగర్కు 100 కోట్లు ఇచ్చిండు, ఆడో 10 కోట్లు ఇచ్చిండు, పాలాభిషేకాలు చేసుకుండు. తర్వాత నేననేది ఏంటంటే మీరు అభిషేక ప్రియులే, మీరు కాగితం పులులే, మీరు ఉత్తుత్తు జీవోలు ఇచ్చి నేను తెచ్చినా అంటే ఇప్పుడు పోయిన సంవత్సరం అంటే గెలిచిన సంవత్సరం నుంచి మీరు పెద్ద గోల చేస్తున్నారు. పేపర్లో పెద్ద తాటికాయ అంత అక్షరాలు వేసి ప్రచార ఆర్భాటాలు కోట్లు ఖర్చు పెట్టారు. భూమి మీద ఏం ఖర్చు పెట్టారు అని అడుగుతున్నా. ఇంతవరకు డిపిఆర్ తయారైందా? మూసి ప్రక్షాళన, మీరు మూసి సుందరీకరణ అన్నారు కదా, మేము ప్రక్షాళన పదం వాళ్ళు వాడలే, మూసి సుందరీకరణ అన్నాడు. ఇక్కడ రైతులను అడగాలి కదా. అవును, ఇక్కడ రైతులని అడగాల, బాబు మీకు బాధితులు పీడితులు ఎవరైతున్నారో మీకేం కావాలని అడగాలి. ఇప్పుడు మేము కేసీఆర్ ఇక్కడికి రప్పించలేకపోయిందన్న వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం హోదాలో ఉండి ఇక్కడ వచ్చి చర్చించారు, దాని గురించి చర్చిస్తారు. ఎందుకంటే వాళ్ళు దాని గురించి మాట్లాడారు, చెప్పేదాన్ని హామీ ఇచ్చిపోయారు, చేస్తారని చెప్పేసి ఒక నమ్మకం ఉందని చెప్పి, కాకపోతే కొంచెం సమయం పడుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజలు డిమాండ్ చేసిన పథకాలు రావు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఏవైతే కోరుకుంటారో ఆ పథకాలు రావు. వాళ్ళ కాంట్రాక్టర్లు ఏసీ రూమ్లో కూర్చొని వాళ్ళకు ఏ విధంగా అయితే లాభాలు వస్తాయో వాళ్ళు ఇచ్చేటువంటి ప్రణాళికలు వీళ్ళు అమలు చేస్తారు. ఏ ప్రజలు డిమాండ్ చేసిర్రు? మూసి సుందరీకరణ చేయాలని ఏ ప్రజలు రోడ్లు ఎక్కిరు, ధర్నాలు చేసిర్రు. ఇన్ని ఏండ్ల నుండి ఇప్పుడే మీరు ఇంతకుముందు మెన్షన్ చేసిర్రు, జిట్ట బాలకృష్ణారెడ్డి గారు మా మిత్రుడు. అవునవును. బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మొదటి నుంచి, మూసి సుందరీకరణ ముద్దు కాదు, మాకు ప్రక్షాళన చేయాలి, ఈ కాలుష్యం పోవాలి, రోగాల నుండి మమ్మల్ని రక్షించాలి, భూమి సారాన్ని రక్షించాలి, మా కులవృత్తులు నాశనం అవుతున్నాయి, వీటన్నింటినీ కాపాడాలంటే మూసి ప్రక్షాళన చేయాలి, దాన్ని శుద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు. వీళ్ళేమో సుందరీకరణ అంటారు. కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచో ఇంకే బ్యాంకు నుంచో తీసుకురావాలి, దాంట్లో కమిషన్లు దండుకోవాలి తప్ప వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. మీకు ఒకవేళ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీరు ఇంత యాగి చేసిరు కదా, కాంగ్రెస్ వాళ్ళు ఎంత యాగి చేసిరు అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏనిస్తలేరు, బీజేపీ వాళ్ళు ఏనిస్తలేరు, ఎవరు అడుక్కురు పోయి మిమ్మల్ని, ఎవరు అడుక్కున్నారు? మరి ఇంతవరకు ఎందుకు చేయలే? కనీసం ఒక డిపిఆర్ లేదు, నిధులు ఎక్కడి నుంచి సమీకరించుకుంటారో తెలియదు. అంటే ఇది కేవలం అదొకటి అటెన్షన్ డైవర్షనే తప్ప వీళ్ళ రాజకీయాలు మొత్తము దృష్టి మళ్లించే రాజకీయాలు తప్ప. ఒక చిన్న పాయింట్ మాట్లాడండి, వాస్తవానికి ఆ సుందరీకరణ దేవుడు కానీ ఉన్న బ్రిడ్జ్ పూర్తి చేయమని చెప్పేసి ఇప్పుడు కుంభం అనిల్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఏడేడైతే సమస్యలు ఉన్నాయో గాడ పోయి ఫోటోలు అయితే దిగిండుగా. అవును. రుద్రవేలి బ్రిడ్జి కాడికి పోయిండు. అవును.
పోయిండు. మరి మేం ప్రారంభిస్తున్నాం, అక్కడ గాలే వాళ్ళు శాతగాని వాళ్ళు అవి ఇవి. నీకేం శాతనైంది, ఏం పని జరిగింది మీరు చెప్పాలి కదా, ఏం పని జరిగింది. ఇప్పుడు ఒలిగొండ బ్రిడ్జ్ కాడ దాని మీకు 4 సార్లు తిరిగిండు, అలా ఊరు కాబట్టి ఏం చేసాడు, మీద పొక్కిలు చేసి మళ్ళీ 1 లక్షనో 2 లక్షలతోటి మళ్ళీ దాన్ని అది చేసాడు. మరి అది ఒలిగొండ ఆయన ఉండే పట్టణంలో ఉన్న బ్రిడ్జ్ శిథిలావస్థలో ఉన్నది కదా, దాన్ని మంచిగా చేసుకోవచ్చు కదా. మీరు చేయాలనుకుంటే ఏమైనా చేయొచ్చు. మాటలే కానీ మాటలు కుప్ప చేసిపోయింది రాష్ట్రంలో. వాస్తవానికి అందాలని అంటే కొంచెం సమయం పడుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా సమయాన్ని అడుగుతున్నారు కదా. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ కాలయాపన, కాంగ్రెస్ అంటే అవినీతి మస్తు చెప్తారు. మీరేన్ని అప్పులు చేస్తున్నారు కదా రాష్ట్ర పరిస్థితి. కానీ నేను లోకల్ విషయాలు మాట్లాడదలుచుకున్నా. రాష్ట్రంలో మా గౌరవ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు జవాబులు ఇవ్వలేక వస్తున్నారు. అసెంబ్లీలో మా ఇద్దరు నాయకులతో, పెద్ద నాయకులు కాబట్టి ఒక చిన్న విషయం చెప్తాను. యాక్చువల్లీ ఏంటంటే బాగా చర్చ నడుస్తున్నది ఏంటి అని అంటే, ఇక్కడ స్థానిక ఎలక్షన్ లో బీసీ నినాదం బాగా వినబడతా ఉంది. వాస్తవానికి రాష్ట్రం జిల్లా వదిలిపెడదాం, భువనగిరి నియోజకవర్గం కూడా వదిలిపెడదాం. మీ స్టాండర్డ్ ఉందా నిజంగా? బీఆర్ఎస్ పార్టీ బీబీ నగర్ లో స్టాండర్డ్ ఉందా? బీఆర్ఎస్ పార్టీ బీసీ నినాదానికి ఎంతవరకు స్టాండర్డ్ ఉంది అని అంటే మీరేం చెప్తారన్న? యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ అంతా కంటి తుడుపు చర్యలే. ఇప్పుడు 42 రిజర్వేషన్ ఇవ్వాలని ఒకసారి అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పోయింది. మళ్ళీ ఏదో బిల్లు అని ఆర్డినెన్స్ చేస్తామని. అసలు మీకు చిత్తశుద్ధి ఉందని నేను అడుగుతున్నాను. అసలు వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కొరకు బిల్లు పాస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీని గడగడలాడించి వాళ్ళని ముప్పు తిప్పలు పెడితేనే, మా గౌరవ హరీష్ రావు గారు కొట్లాడితేనే, మా కేటీఆర్ గారు కొట్లాడితేనే 2 బిల్లులు పెట్టిరు. అదే నాకు ఏది ఉద్యోగాల్లో, తర్వాత ఉపాధిలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, విద్యలో కూడా కావచ్చు, వాళ్ళకి 42% రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తేనే ఇచ్చారు. అటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న ఒక బీసీ బిడ్డను అంటే నాకు ఈ అవకాశం కల్పించింది బీఆర్ఎస్ పార్టీ. అనేక మంది బీసీలకు కూడా పదవులు ఇచ్చి గౌరవించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీలో మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. నేనేమంటున్నా అంటే, ఒకవేళ వాళ్ళు ఇప్పుడు సాధ్యం కానటువంటిది అంటే రాజ్యాంగం 9వ షెడ్యూల్లో పెట్టకుండా ఏదో డ్రామాలు చేస్తారు. 9వ షెడ్యూల్లో పెడితేనే న్యాయ సమీక్షకు గురి కాదనేటువంటి విషయం మీకు తెలుసు. అది కాకుండా ఉట్టుటిగా మేము 42% పార్టీ పరంగా ఇస్తామని చెప్పి పేపర్లో లీకులు ఇస్తారు. నేను అంటున్నా, ఇప్పుడు బీబీ నగర్ ఇంత పెద్ద గ్రామ పంచాయతీ, ఒక మున్సిపల్ కావాల్సినటువంటి అర్హతలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ. నేను కుంభమానిల్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సవాల్ చేస్తున్నా, మీకు దమ్ము ఉంటే, నిజంగా మీకు ధైర్యం ఉంటే, నిజంగా బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే, వారి పట్ల ప్రేమ ఉంటే, మరి ఇంత పెద్ద బీబీ నగర్కు మీది ఏ రిజర్వేషన్ అయినా రాని బీసీ అభ్యర్థిని ప్రకటించండి. దేనికోసం ప్రకటించమని చెప్పేసి అడుగుతున్నారు మీరు? అంటే అదే మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది అని మీరు ఏదో చేస్తున్నారు కదా. అవును, మేము ఇచ్చినామని పాలాభిషేకం చేసుకోరు కదా ప్రతి చౌరస్తాలో. మీరు ఇవ్వండి బీసీలకు, మీ పార్టీ పరంగా బీబీ నగర్కి ఇవ్వండి, మేము చూస్తాం. ఓకే, ధైర్యం ఉంటే బీబీ నగర్ బీసీ అభ్యర్థి ప్రకటించమని నేను డిమాండ్ చేస్తాను. ఓకే, స్థానిక ఎలక్షన్స్లో వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ప్రామాణికం ఏ కోణంలో చూడొచ్చన్న, వాస్తవానికి మీరున్నారు బీఆర్ఎస్ నుంచి. ఒకవేళ కనుక ఎలక్షన్స్కు వెళ్తే ప్రత్యేకంగా మీ నుంచి హామీ ఏమి ఇవ్వగలుగుతారు? మాకు ఇగో నిజంగా తప్పకుండా మేము దీని మీద పనిచేస్తాం, దీని మీద స్టాండర్డ్గా ఉంటాం, ఇక్కడ ప్రత్యేకంగా చాలా సమస్యలు ఉన్నాయి.